శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మనకు చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో రోజుకు కనీసం 2 సార్లైనా మనం స్నానం చేస్తూ ఉంటాము. అయితే రోజుకు 2 సార్లు కాకుండా రోజుకి ఒక్కసారైనా స్నానం చేసుకోవాలి. ఎందుకంటే మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి. ఇలా శుభ్రం చేసుకోవడానికి మనం మార్కెట్ లో ఉన్న వివిధ రకాలైన సబ్బులను అయితే వాడుతూ ఉంటాం అనమాట. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో మార్కెట్ లో మనకు దొరికే సబ్బులు మంచివా చెడ్డవా, అలాగే మార్కెట్ లో ఉన్న సబ్బులను మనం వాడినట్లయితే మన శరీరం నలుపు రంగు నుంచి తెలుపు రంగుకు మారుతుందా అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సబ్బు శరీరం నుండి బ్యాక్టీరియా, వైరస్, ఇతర వ్యాధికారక పదార్థాలను మన శరీరం నుండి అయితే తొలగిస్తుంది. అంతేకాకుండా కేవలం ఇది సబ్బు మాత్రమే అనుకుంటే పొరపాటు పడినట్లే. అంతేకాకుండా ఇది మన శరీరంపై ఉన్న మలినాలను కూడా తొలగించడానికి ఈ సబ్బును అయితే మనం ఉపయోగిస్తూ ఉంటాము. అయితే మనం మార్కెట్ లో చూసుకున్నట్లయితే చాలా రకాల సబ్బులు అయితే ఉన్నాయి అన్నమాట. అయితే ఆ సబ్బులు మన శరీరానికి మేలు చేస్తాయా కీడు చేస్తాయా అనే విషయం మనం ముందే తెలుసుకొని ఆలోచించి మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం మార్కెట్ లో చూసుకున్నట్లయితే లెక్కలేనన్ని సబ్బులు అయితే మార్కెట్ లోనైతే ఉన్నాయి. సాధారణ సబ్బుల నుంచి సేంద్రియ సబ్బుల వరకు మార్కెట్ లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. వివిధ రకాల పేర్లతో, రకరకాల రంగులతో, వివిధ రకాల ఆకారాలతో ఈ సబ్బులు అయితే మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. అంతేకాకుండా వీటి నుంచి వచ్చే వాసనలను మనం చూసుకున్నట్లయితే వినియోగదారుని బట్టే ఉంటుందన్నమాట. అయితే మనం సబ్బులు కొనడానికి మనం పెట్టే డబ్బులను బట్టి మనకు మార్కెట్ లో సువాసన గల సబ్బులు అయితే దొరుకుతూ ఉంటాయి. అయితే మార్కెట్ లో వివిధ రకాల సబ్బులు ఉంటాయి కాబట్టి మనం ఏ సబ్బు వాడాలనేది మనకు అంతగా తెలియదు. ఏ సబ్బు తక్కువ ధరకు వస్తే ఆ సబ్బును అయితే మనం కొనుగోలు చేస్తూ ఉంటాము. అయితే అలా చేయడం చాలా తప్పు. మనం వాడే సబ్బు అనేది చర్మంలోని స్వేద రంధ్రాలు ఉంటాయి కదా, ఆ స్వేద రంధ్రాల్లోకి చొచ్చుకొని పోయే సామర్థ్యం అయితే సబ్బు కలిగి ఉంటుంది. కొన్ని సబ్బులు తీవ్ర స్థాయిలో రసాయనాలు అయితే వాడుతూ ఉంటారు. అంతేకాకుండా మరికొన్ని సబ్బుల్లో సహజమైన నూనెలు వాడుతూ ఉంటారు. టోటల్ గా మనం చూసుకున్నట్లయితే మార్కెట్ లో 2 రకాల సబ్బులు అయితే అమ్ముడుపోతూ ఉంటాయి. అవి ఏమిటంటే సాధారణ సబ్బులు, అంటే రసాయనాలు కలిగిన సబ్బులు ఉంటాయి కదా, ఎక్కువగా మనం అవే వాడుతూ ఉంటాము. ఇంకోటి వచ్చేసేసి సేంద్రియ సబ్బులు అనమాట. వీటిని ఆర్గానిక్ సబ్బులు అని కూడా అంటారు అనమాట. ఈ 2 రకాల సబ్బులు ఎక్కువగా మార్కెట్ లో అమ్ముడవుతూ ఉంటాయి అనమాట. అయితే వాటిలో ఉన్న తేడాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇప్పుడు మనం ఆర్గానిక్ సబ్బుల గురించి అయితే తెలుసుకుందాము. ఆర్గానిక్ సబ్బులు మన శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని అయితే ఇస్తాయి. ఆర్గానిక్ సబ్బుల్లో ఎలాంటి పురుగు మందులు, రసాయనాలు, ఎరువులు అయితే ఉపయోగించి ఈ సోపులు అయితే తయారు చేయరు. సహజ సిద్ధమైన పదార్థాలతో ఈ సబ్బులను అయితే తయారు చేస్తారు. ఆర్గానిక్ సబ్బులు మొక్కల నుంచి సేకరించిన నూనెలు, గ్లిజరిన్ వంటి సహజమైన పదార్థాల నుంచి అయితే ఈ సబ్బును అయితే తయారు చేస్తూ ఉంటారు. వీటిలో ఉపయోగించే సిట్రస్ పండ్లు, మూలికలు కేవలం మొక్కల నుంచి మాత్రమే సేకరించబడతాయి. ఆర్గానిక్ సబ్బులు ఎలాంటి హాని చేయవు. అందువల్ల వీటిని క్వాలిటీగా తయారు చేయడం ఉత్పత్తిదారుడి యొక్క బాధ్యత అన్నమాట. అయితే వీటిని వాడాలని నిర్ణయం ఎవరు తీసుకుంటారంటే అది వినియోగదారుడు బాధ్యత. అప్పుడే వీరిద్దరూ పర్యావరణానికి మేలు చేసిన వారు అవుతారు. తద్వారా మనం నివసించే నేల, పీల్చే గాలి, త్రాగే నీరు శుభ్రంగా ఉంటాయి. వాతావరణం ప్రమాదకరంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆర్గానిక్ సబ్బులను వాడడం చాలా మంచిది. ఇది ఎందుకంటే ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. ఆర్గానిక్ సబ్బులు తయారు చేసే కంపెనీల ద్వారా పర్యావరణానికి కలుషితమయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ సబ్బుల తయారీ ద్వారా వచ్చే వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ భూమిలో సులభంగా కరిగిపోతుంది. దాంతో ప్రకృతిలో ఇతర జంతువులు, మొక్కలు నష్టపోయే అవకాశం ఉండదు. ఇక సాధారణ సబ్బుల విషయం మనం చూసుకున్నట్లయితే సాధారణ సబ్బుల్లో ఎక్కువగా రసాయనాలు అయితే వాడుతూ ఉంటారు. అందువల్ల వీటిని కొంచెం ఉపయోగించిన నురుగు ఎక్కువగా వస్తుంది. అయితే ఈ నురుగు ఎక్కువగా వస్తుంది కదా అని చెప్పి ఇది మంచి సబ్బు అని మనం అనుకుంటే మనం మోసపోయినట్లే. కానీ ఇది మార్కెట్ యొక్క జిమ్మిక్కులు తప్ప మరొకటైతే కాదు. వాస్తవానికి ఈ నురుగు మీ చర్మాన్ని అయితే శుభ్రపరచదు. ఎందుకంటే సాధారణ సబ్బుల్లో ఎక్కువగా టైక్లోసన్ అనే పదార్థం అయితే ఉంటుంది. చాలా సబ్బుల్లో దీని శాతం 0.1% నుండి 0.45% అయితే ఉంటుందన్నమాట. సబ్బులలో ఉండే ఈ టైక్లోసన్ వాడడం వల్ల మనకైతే ఎక్కువగా నష్టం జరుగుతుంది. టైక్లోసన్ నీటిలో క్లోరిన్ తో చర్య జరుపుతుంది. ఇలా చర్య జరపడం వల్ల క్లోరోఫామ్ వాయువు, అలాగే డయాక్సిన్ వాయువులు అయితే ఏర్పడుతూ ఉంటాయి. ఈ రెండు మన శరీరానికి హానికరం. ఈ టైక్లోసన్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. మీరు ఆర్గానిక్ సబ్బులు వాడినట్లయితే వాటిలో ఉండే సహజ నూనెలు చర్మంలోనికి చొచ్చుకొని పోయి మీ చర్మంలో దాగి ఉన్న మట్టిని అయితే శుభ్రం చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా దాని ద్వారా శరీరాన్ని అయితే సురక్షితంగా ఉంచుతాయి. ఆర్గానిక్ సబ్బుల్లో సాధారణంగా కొబ్బరి నూనె, జనపనార విత్తనాలతో తయారు చేసిన నూనెలు అయితే వాడుతూ ఉంటారు. ఈ కారణంగానే మీరు మేకప్ వేసుకున్నప్పుడు మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలంటే సాధారణ సబ్బులను కాకుండా ఈ నూనె వంటి సహజమైన పదార్థాలు ఉన్న సబ్బులను అయితే వాడడం మంచిదని చర్మ నిపుణులు అయితే చెప్తున్నారు. మనం మార్కెట్ లో ఏ వస్తువును కొనుగోలు చేసినా సరే మనం ముఖ్యంగా చూసేవి 3 అన్నమాట. అది ఖరీదైనదా, నాణ్యమైనవా, మనకు తక్కువ ధరలో అది వస్తుందా అనే విషయాలైతే మనం చూసి ఆ వస్తువును అయితే కొనుగోలు చేస్తూ ఉంటాము. అయితే సబ్బు కొనుగోలు చేసేటప్పుడు కంటికి కనిపించే
కనిపించేవే కాకుండా మరికొన్ని విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. మీరు మార్కెట్ లోకి వెళ్లి ఏదైనా సబ్బు కొనుగోలు చేసినప్పుడు ఒకసారి దాని ప్యాకింగ్ అయితే ఒకసారి గమనించండి. దాని మీద TFM శాతం 70%, 67%, 82% అని అయితే రాసి ఉంటుంది అనమాట. ఇదే ఈ సబ్బు నాణ్యతనైతే తెలియజేస్తుంది. సబ్బు యొక్క నాణ్యతను ఎలా తెలుసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాము. సబ్బులో ఉండే కొవ్వు పదార్థాల శాతం ఆధారంగా TFM నిర్ణయించడం జరుగుతుంది. అసలు ఈ TFM అంటే ఏమిటనేది ఇప్పుడు మనం చూద్దాము. ఈ TFM అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్ అని అర్థం. అంటే ఈ TFM శాతం ఎంత ఎక్కువగా ఉంటే ఆ సబ్బు అంతటి నాణ్యత గుణాన్ని అయితే కలిగి ఉంటుందని అర్థం. BIS ప్రకారం సబ్బులను 3 రకాలుగా విభజించడం జరిగింది. ఇక్కడ BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అన్నమాట. అయితే మనం సబ్బులు 3 రకాలుగా విభజించడం జరిగిందని తెలుసుకున్నాం కదా. అవి ఏమిటంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అన్నమాట. అయితే ఇవి ఏ విధంగా చూడాలి అనే విషయం మనం చూసుకున్నట్లయితే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా TFM అని. TFM 76% లేదంటే అంతకు మించి ఎక్కువగా ఉందనుకోండి దాన్ని గ్రేడ్ 1 సబ్బులు అంటారు. అలాగే TFM 70 నుండి 75% ఉందనుకోండి వాటిని గ్రేడ్ 2 సబ్బులు అంటారు. అలాగే TFM 60 to 70% మధ్యలో ఉందనుకోండి వాటిని గ్రేడ్ 3 సబ్బులుగా విభజించడం జరిగింది. మనం ఇంతకు ముందు గ్రేడ్స్ గురించి తెలుసుకున్నాం కదా. అయితే గ్రేడ్ 2, 3 సబ్బుల్లో ఫిల్లర్లు అధికంగా ఉంటాయి. ఇవి సబ్బు రూపంలో మామూలుగానే కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే వీటిలో శరీరానికి హాని కలిగించే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సబ్బుల్లో ఆస్బెస్టాస్ అనే ఒక రసాయన పదార్థం అయితే ఉంటుంది. ఇవి వాడితే మన శరీరానికి అయితే హాని కలిగిస్తాయి. ఈ సబ్బులు నీటితో కలిసినప్పుడు మెత్తగా అయిపోయి చాలా త్వరగా అరిగిపోతూ ఉంటాయి. నురగా ఎక్కువగా వచ్చినప్పటికీ నాసిరకం సబ్బులుగానే వీటిని పరిగణించవలసి ఉంటుంది. ఇక మనం గ్రేడ్ 1 సబ్బులు మనం చూసుకున్నట్లయితే ఈ గ్రేడ్ 1 సబ్బులు అనేది ఎలాంటి చర్మం ఉన్న వారికైనా ఇవి చాలా మంచిది. ఎందుకంటే ఈ సబ్బులు చర్మానికి మృదుత్వాన్ని అయితే ఇస్తూ ఉంటాయి. దీంతో పాటు అధిక శుభ్రతను కలిగజేస్తాయి. అదనపు కెమికల్స్ లేకుండా ఈ సబ్బులు మనకు సువాసన అయితే కలిగి ఉంటాయి. మన చర్మానికి ఉండే కలర్ అనేది మన పుట్టుకతో వస్తుంది అనమాట. అది నల్లగా ఉంటుందో తెల్లగా ఉంటుందో ఆ దేవుడే నిర్ణయిస్తాడు. అయితే ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే బ్యూటీ పార్లర్ కి వెళ్లి వివిధ రకాలైన కెమికల్స్ ని మన ముఖానికి పూసుకొని మన చర్మ రంగును అయితే మార్చుకోవాలని చాలా మంది అయితే ట్రై చేస్తూ ఉంటారు. అది కేవలం కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. నా చర్మం అనేది సహజ సిద్ధంగా చేంజ్ అవ్వాలన్నమాట. అంటే మనం తాగుతున్న వాటర్ ను బట్టి లేదంటే పండ్లు లేదంటే కూరగాయలు ఉంటాయి కదా ఆ కూరగాయల ద్వారా మాత్రమే మనకు సాధ్యమవుతుంది. అయితే మన చర్మం అనేది కొన్ని సందర్భాల్లో చేంజ్ అవుతూ ఉంటుంది. అది ఏ విధంగానంటే మనం తాగే నీరుని బట్టి మనం ఉంటున్న వాతావరణాన్ని బట్టి మన శరీరం యొక్క ఆరోగ్యాన్ని బట్టి అయితే ఇది ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో చూసుకోండి. తెలంగాణలో మంజీరా వాటర్ అయితే ఉంటుంది. ఈ మంజీరా వాటర్ తాగినట్లయితే అలాగే మంజీరా వాటర్ తో స్నానం చేసినట్లయితే మన చర్మ రంగు అనేది తెల్లగా మారుతుంది అనమాట. అలాగే చైనా వాళ్ళని జర్మనీ వాళ్ళని ఒకసారి చూసుకోండి. వాళ్ళ చర్మం ఎప్పుడు తెల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది అనమాట. ఇది అక్కడ వాతావరణాన్ని బట్టి ఉంటుంది. ఫైనల్ గా చెప్పాలంటే దేవుడిచ్చిన ఆరోగ్యమే ఆరోగ్యం, దేవుడిచ్చిన అందమే అందం, దేవుడిచ్చిన కలరే కలరు. దీనిని మార్చుకున్నా సరే తిరిగి ఇది సాధారణ స్థితికి రావడం ఖాయం. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అనే విషయాన్ని అయితే కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.